హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ అస్. ఈరోజు సెషన్లో మనం జనవరి 8 అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన పేపర్ 1 టెట్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. మార్నింగ్ సెషన్తో పోల్చినప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ కొంచెం కష్టంగానే వచ్చింది. నార్మల్గా మనకు టెట్లో అడిగే ప్రశ్నల సరళి కన్నా ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన ప్రశ్నల సరళి కొంచెం కఠినంగానే ఉందని అభ్యర్థులు చెప్తున్నారు. చాలా వరకు అప్లికేషన్ బిట్స్ అడగడం జరిగిందంట. మళ్ళీ ఎక్కువగా స్టేట్మెంట్స్ అడిగి మళ్ళీ కింద ఆ స్టేట్మెంట్స్లో ఏబీ కరెక్ట్, బీసీ కరెక్ట్, మనకి డిఎస్సిలో అడిగినట్టుగా కొంచెం కఠినంగానే క్వశ్చన్స్ అడగడం జరిగిందంట. తెలుగు కొంచెం ఈజీగానే వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ మ్యాథ్స్ అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే చాలా కష్టంగా వచ్చింది, చాలా టైం టేకెన్ ప్రశ్నలు అడిగారు అని చెప్పారు. నెక్స్ట్ మెథడ్స్కు సంబంధించి కూడా మొత్తం అప్లికేషన్ బిట్స్ అడిగారని చెప్పారు. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మరీ అంత ఈజీగా రాలేదు, మరీ అంత కఠినంగా రాలేదు, మోడరేట్గా వచ్చిందని చెప్పారు. ఇంగ్లీష్లో మనకి పారాగ్రాఫ్ చాలా లెంతీగా రావడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేశామని చెప్పారు. నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ సోషల్లో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్గా వచ్చాయి, కొన్ని అంటే స్టేట్మెంట్స్ అడిగి మళ్ళీ కింద అందులో ఏబీ కరెక్ట్, బీసీ కరెక్ట్ అలా అడగడం జరిగిందని చెప్పారు. సైకాలజీకి వచ్చేసరికి సైకాలజీ మార్నింగ్ సెషన్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం కఠినంగానే వచ్చింది. సైకాలజీలో చాలా వరకు అప్లికేషన్ బిట్స్ వచ్చాయంట. నిజ జీవిత సన్నివేశాలు తీసుకొని కనెక్ట్ చేసుకుంటూ క్వశ్చన్స్ అడగడం జరిగిందంట. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ తెలుగు చూద్దాం. తెలుగులో ఫస్ట్ క్వశ్చన్, నవయుగ కవి చక్రవర్తి ఎవరు అని అడిగారంట. ఇది జాషువా, మనందరికీ తెలుసు నవయుగ కవి చక్రవర్తి జాషువా. చిన్నయ సూరి రచన పంచతంత్రం, చిన్నయ సూరి రచన పంచతంత్రం. పచ్చతోరణం సారస్వత నవనీతం ఎవరి రచన అని అడిగారట. ఇది దేవులపల్లి గారి రచన. లావా ఇవేంటి అంతస్తాలు. ఇవన్నీ కూడా మన కవి పరిచయాలు గ్రామర్ వీడియోస్లో మనం డిస్కస్ చేసిన బిట్సే. నెక్స్ట్ కవి బ్రహ్మ ఎవరి బిరుదు అని అడిగారంట. దిగంబర కవి, మనకి దిగంబర కవి అంటే ఎవరు? చెరబండ రాజు, బద్దం భాస్కర్ రెడ్డి. అందుకే నేను చెప్పాను కవి పరిచయాల్లో ఎవ్రీ లైన్ మనకి ఇంపార్టెంటే అని. పద్యం వచ్చేసి వేమన శతకం నుంచి ఒక పద్యం అడిగారంట. మనకి గద్యం అన్నోన్ కొంచెం డిఫరెంట్గా అడిగారంట. పద్యం వచ్చేసి వేమన శతకం అడిగారంట. క్వశ్చన్స్ కొంచెం పద్యానికి సంబంధించిన 5 క్వశ్చన్స్ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయని చెప్పారు. అందులో ఏదో కాలా సంథింగ్ ఒక మీనింగ్ అడిగారంట. నెక్స్ట్ సమయం నలుపు అర్థాన్నిచ్చేవి, సమయం నలుపు అర్థాన్నిచ్చేవేంటి? నెక్స్ట్ స్నానం వికృతి అడిగారంట. పితృ ప్లస్ రుణం సంధి, పితృణం తెలుసు మనకి, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ శరభం పర్యాయ పదాలు అడిగారంట. ఇది చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మన వీడియోలో ఇది డైరెక్ట్ క్వశ్చన్. శశం శరభం అనగా, శశం శరభం అంటే మనకి కుందేలు. ఇది చూడండి, జీమూదం వారిదం, ఇది మనకి మార్నింగ్ సెషన్లో వచ్చిన బిట్, మన వీడియో నుంచి డైరెక్ట్ వచ్చింది. ఇది ఆన్సర్ మనకి మేఘం. ఇది చూడండి, ప్రకాశించు అని అర్థం వచ్చే పదం, ఇది మనకి మార్నింగ్ సెషన్లో వచ్చింది తనర్చు, ఇది కూడా మనకి మన వీడియో నుంచి డైరెక్ట్ వచ్చిన బిట్. ఇది చూడండి, ఇది కూడా మనకి వ్యుత్పత్తి అర్థాలలో రమాపతి, రమ భర్త అయినవాడు విష్ణువు, ఇది మనకి ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో అడగడం జరిగింది. ఇది కూడా మన వీడియోస్లో మనం డిస్కషన్ చేసాం. నెక్స్ట్ చూడండి, స్నానం తానం వికృతి, ఇది కూడా మనం మన వీడియోస్లో చూసాం. అండ్ మన ఛానల్లో షేర్ చేసిన పీడిఎఫ్లో కూడా ఇది ఉంది మనకి. ఇలా మనకి మన వీడియోస్ నుంచి మనం ఛానల్ స్టార్ట్ చేసి చాలా తక్కువ డేసే అవుతుంది. ఈ తక్కువ డేస్లో మనం అప్లోడ్ చేసింది తెలుగుకు సంబంధించి 3-4 వీడియోసే. ఆ 3-4 వీడియోస్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఒకసారి కవి పరిచయాలు వీడియో, పదజాలం వీడియో, గ్రామర్ వీడియో చూసుకొని ఒకసారి అంటే ఇంకా రేపు ఎల్లుండి తర్వాత సెషన్స్లో ఎగ్జామ్స్ రాసేవారు ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ అష్టదిక్కులు సమాసం వచ్చింది, ఇది మనకి ద్విగు సమాసం, చాలా ఈజీ. నెక్స్ట్ చూస్తే ఉత్తర మేరూర్ శాసనం
ఇది క్వశ్చన్ ఎగ్జాక్ట్గా చెప్పలేదు ఎవరు. నాకు తెలిసి ఉత్తర మేరూరు శాసనం ఎక్కడ ఉంటుంది, అది చెంగల్పట్టు శాసనం అని కూడా అంటారు. ఇది చెంగల్పట్టులో ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఒక బిట్ వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ వెన్నుముకలోని నాడులు. కొంతమంది ఏం చెప్పారంటే ప్రౌఢ మానవుడిలోని అంటే వయోజనులలోని వెన్నుముకలోని నాడులు, వెన్నుపూసలు. ఇక్కడ నాడులు అంటే వెన్నుపూసలు అని చెప్పారు. మనకి శిశువులలో వయోజనులలో డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ సాధారణ బిల్లు గురించి స్టేట్మెంట్స్ ఇచ్చి ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంట. సాధారణ బిల్లు గురించి ఒక క్వశ్చన్ అడిగారంట. అంటే ఉభయ సభలు ఉంటాయి కదా మనకి, లోక్సభ రాజ్యసభ, వాటి అధికారాలకు సంబంధించి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ మిల్లెట్స్లో ఉండేవి మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఖనిజ లవణాలు, విటమిన్స్ అలా ఆప్షన్స్ ఇచ్చారు. మిల్లెట్స్లో ఉండేవి మనకి ప్రోటీన్స్ తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కువ బుర్రకథలు రాసింది ఎవరు అని అడిగారట. మనకి ఆన్సర్ నాజర్. తెలంగాణ బుర్రకథల పితామహుడు నాజర్ అని చెప్తారు, షేక్ నాజర్. భారత జాతీయ కాంగ్రెస్ పైన ఒక ప్రశ్న వచ్చిందని చెప్పారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల జరిగే మార్పులు. మనకి భూమి దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగారట. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారని క్వశ్చన్. ఇది మనకు దక్షిణ గంగా అని గోదావరిని పిలుస్తారు. నెక్స్ట్ బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త మొదట ఏమని పిలిచారు? ఎనిమల్ క్యూల్స్ అని పిలుస్తారు కదా మనకి. లూవెన్ హుక్ మనకి 1674లో కనుగొంటారు. ఫస్ట్ ఎనిమల్ క్యూల్స్ అంటారు, తర్వాత వాటికి మనం బ్యాక్టీరియా అని నామకరణం చేయడం జరుగుతుంది. ఇది కూడా మన 8th క్లాస్ టాప్ 10 బిట్స్ అనే ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను బయాలజీకి సంబంధించి. అందులో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎడ్గార్డెల్ అనుభవ శంకువు గురించి ఒక బిట్ అడిగారంట. ఎట్లా అడిగారంటే టీచర్ విద్యార్థికి పోస్ట్ మ్యాన్ వేషం వేయడం జరిగింది సంథింగ్ అట్లా అడిగి, ఇది ఎడ్గార్డెల్ అనుభవ శంకువులో ఏ సోపానానికి సంబంధించింది అని అడిగారంట. నెక్స్ట్ చతుర్భుజంలోని కోణాలు. ఇది మనకి మ్యాథ్స్ మెథడ్కి సంబంధించిన బిట్. చతుర్భుజంలోని కోణాలు ఎక్స్ ఎక్స్ x+1 x+2 x+3. ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది అని క్వశ్చన్ అడిగారంట. ఇది మనకి సమస్య సాధనకు సంబంధించింది. నెక్స్ట్ మనకి మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ చెప్పారు. మొదటి అంటే ఒక 15 సంఖ్యల సగటు 24 అయినా మొదటి 8 సంఖ్యల సగటు 22, ఆ తర్వాత 8 సంఖ్యల సగటు 26 అయినా 8వ సంఖ్య ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగారంట. ఇది ఎగ్జాక్ట్గా ఇలానే ఉండకపోవచ్చు. ఆన్లైన్ క్వశ్చన్స్ ఆన్లైన్ విధానం కాబట్టి మనకి అభ్యర్థులు ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ గుర్తుంచుకొని చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది. బట్ ఈ మోడల్లో బిట్ అడిగారని చెప్పారు. మీకు యూస్ఫుల్గా ఉంటుందని వాళ్ళు ఏం చెప్పినా మీకు చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ వర్షాలు ఎక్కువ ఎండలు గల అడవులు. ఇది నార్మల్గా మనకి భూమధ్య రేఖ దగ్గర ఉండే సతత హరిత అరణ్యాలలో ఎక్కువ వర్షాలు ఉంటాయి, ఎక్కువ ఎండలు ఉంటాయి. ఇది క్వశ్చన్ మనకి ఎగ్జాక్ట్ ఎట్లా అడిగారో తెలియదు. పరపరాగ సంపర్కం జరిగే మొక్కలు. మనకి ఆప్షన్స్ బొప్పాయి, కొబ్బరి, బఠానీ ఇచ్చారని చెప్పారు. బట్ మనకి ఎగ్జాక్ట్ ఇవే ఇచ్చుండొచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు. పరపరాగ సంపర్కం జరిగే మొక్కలేంటి అని అయితే క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ మనకి సైకాలజీకి సంబంధించి కోల్బర్గ్ స్థాయిలపై అప్లికేషన్ బిట్. కోల్బర్గ్ మనకి నైతిక వికాస సిద్ధాంతం ఉంటుంది. అందులో మనకి 3 దశలు ఉంటాయి, 6 స్థాయిలు ఉంటాయి. ఇది ఎలా అడిగారంటే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తాగిన టీ గ్లాస్లోనే టీ తాగాలనుకుంటుంది. బట్ వాళ్ళ అమ్మ కొడుతుందనే భయంతో తాగడం లేదు. అయినా ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందినది అలా అడిగారని చెప్పారు. నెక్స్ట్ పావ్లో నిబంధన పైన ఒక బిట్ వచ్చిందని చెప్పారు. ఆవిష్కరణ అభ్యసనం అంటే మళ్ళీ మనకి ఇక్కడ బ్రూనర్ది వచ్చి ఉండవచ్చు. ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ ప్రజ్ఞని ఈ క్రింది వాటిలో ఇంకా ఏ విధంగా పిలువవచ్చు. కింద 4 ఆప్షన్స్ ఇచ్చి క్రింది వాటిలో ప్రజ్ఞని ఇంకా ఏ విధంగా పిలవచ్చు అని బిట్ అడిగారంట. నెక్స్ట్ మూర్తిమత్వం నుంచి ఒక బిట్.
మూర్తిమత్వం నుంచి ఒక బిట్ అడిగారంట. ఇక్కడ ఉద్యోగం అని ఎందుకు రాశానంటే సంథింగ్ ఒక ఇన్సిడెంట్ చెప్పారు. ఉద్యోగ నిమిత్తం ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళినప్పుడు అతను అక్కడ సిచ్యువేషన్స్కి అలవాటు పడనప్పుడు, అలవాటు చేసుకోలేకపోతున్నప్పుడు ఎలాంటి మూర్తిమత్వాన్ని మార్చుకోవాలి, సంథింగ్ ఒక క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ అనువంశికత నుంచి ఒక క్వశ్చన్, అనువంశికతకు రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడిగారంట. కొంచెం సైకాలజీలో మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ప్రతి సెషన్లో అడిగినట్టు బిట్స్ అడగలేదని చెప్పారు. చాలా వరకు మనకి కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా టైం కిల్లింగ్గా ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ చాలా వరకు బిట్స్ అప్లికేషన్ అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి దానికి సంబంధించిన సిద్ధాంతాలు కానీ దశలు కానీ అలా ఇచ్చారంట. ఏది కూడా అంటే మనకి డైరెక్ట్ బిట్స్ సైకాలజీలో చాలా తక్కువ వచ్చాయి, అన్నీ ఎక్కువగా ఆలోచించి పెట్టే విధంగా వచ్చాయని చెప్పారు. మెథడ్స్ కూడా అంతే. మనకి ఇంగ్లీష్కి వచ్చేసి మోడరేట్ టు హార్డ్గానే పేపర్ వచ్చిందని చెప్పారు. ఓరల్గా కూడా మనకు పేపర్ మోడరేట్ టు హార్డ్గానే ఉంది అని చెప్తున్నారు. ఈ సెషన్ అయితే చాలా వరకు టైం కిల్లింగ్గా క్వశ్చన్స్ ఉండడం జరిగిందని చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.